పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్న ఆరోపణలు అగ్గిరాజేస్తున్నాయి. ఇప్పుడు ఇంత అపచారం జరిగితే ఆ పాపానికి పరిహారం ఏంటి? చేయాల్సిన ప్రాయశ్చిత్తమేంటి? దీనిపై ఏపీ సర్కార్ ఏం చేయబోతోంది? దెబ్బతిన్న భక్తుల మనోభావాలకి ఉపశమనం ఎలా కలిగించబోతోంది? తిరుమల శ్రీవారికి కల్తీ నెయ్యితో లడ్డూ నైవేద్యం సమర్పించారు అనే ఆరోపణలు వివాదాలతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇక నెయ్యిలో కల్తీ జరగడం వాస్తవమే అన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. ల్యాబ్ రిపోర్టులు కూడా అదే ధృవీకరించాయన్నారు ఆయన. ఇది మహాపాపమని పండితులు భక్తులు భావిస్తున్నారు. దీంతో శాస్త్రాల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీనిపై ఆగమ, ధార్మిక, వైదిక పరిషత్తులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ పాప ప్రక్షాళనకు ఆలయ శుద్ధి అవసరమా, సంప్రోక్షణ చేయాలా, ఏం చేయాలి అనే దానిపై పండితులిచ్చే సూచనలు, సలహాలతో తదుపరి చర్యలు ఉంటాయని చెప్తున్నారు. లడ్డూ నైవేద్యంగా పెట్టిన తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ పరిధిలోని ఆలయాల్లో కూడా సంప్రోక్షణ చేయాలని పండితులు సూచిస్తున్నారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో శుద్ధి చర్యలు చేపట్టాలన్నారు మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. బయటి రాష్ట్రాల నుంచి కానీ, మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ వైఖానస ఆగమ శాస్త్రంలో సరైన అనుభవం, విద్య ఉన్న వారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో దెబ్బతిన్న భక్తుల మనోభావాలకు మంతేంటి అంటే శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం ఆలయ సంప్రోక్షణ చేయాలంటున్నారు పండితులు.